నెక్స్ట్ టాపిక్ వచ్చి జీనిక్ బ్యాలెన్స్ థియరీ. జీనిక్ బ్యాలెన్స్ థియరీ లేదా జీన్ బ్యాలెన్స్ అంటారు, కానీ మన దీన్ని జీనిక్ బ్యాలెన్స్ థియరీ. ఇది 4 మార్క్స్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ థియరీ ప్రపోజ్ చేసిన వాడు క్రాస్ బ్రిడ్జెస్. సో అతని యొక్క సిద్ధాంతం ప్రకారము ఒక జీవి యొక్క మేల్ కానీ ఫీమేల్ కానీ డిటర్మైన్ చేయడానికి వైకి ఏమాత్రము ఇంపార్టెన్స్ లేదు. సే అకార్డింగ్ టు హిస్ థియరీ, వై హ్యాస్ నో కీ రోల్ ఇన్ ప్లేయింగ్ ద డిటర్మినింగ్ ఆఫ్ ది సెక్స్ ఆఫ్ ది ఎన్ ఇండివిజువల్. అంటే వైకి ఎక్కడ కూడా ప్రాముఖ్యత లేదు, వై ఎక్కడ కూడా ఒక మేల్ చైల్డ్ డిటర్మిన్ చేయడానికి ఉన్న దానికి ఆ పవర్ లేదు అని కొత్త సిద్ధాంతం చెప్పినటువంటి వ్యక్తి క్రాస్ బ్రిడ్జెస్. సే అకార్డింగ్ టు హిమ్, వై క్రోమోజోమ్ హ్యాస్ నో key role, or can say don't play a key role in determining sex of an individual. At the same time అతను ఇంకొక థియరీ కూడా చెప్పాడు. సెక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈస్ డిపెండింగ్ అపాన్ నెంబర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ in relation to autosomes, that is number of sets of autosomes. అంటే సెక్స్ ఆఫ్ ఎ ఇండివిజువల్ అనేది దేని మీద ఆధారపడుతుందంటే రెండిటి మీద ఒక విషయం పైన చెప్తున్నాడు. ఏంటంటే నెంబర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోము ప్లస్ నెంబర్ ఆఫ్ ఆటోజోమ్స్, ఈ రెండింటి పైన ఆధారపడి ఒక జీవి మేలా ఫిమేలా ఇంకేంటి అనేది డిటర్మైన్ అవుతుంది అని చెప్పాడు. అంటే ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి సెక్స్ డిటర్మినేషన్కి ఈ యొక్క థియరీ చాలా పూర్తిగా భిన్నంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అక్కడంతా కూడా సెక్స్ క్రోమోజోమ్ కీలక పాత్ర వస్తుంటున్నాము, కానీ ఇక్కడ సెక్స్ క్రోమోజోమ్తో పాటు ఆటోజోమ్స్ కూడా కీలక పాత్ర వహిస్తుంది అని చెప్పడము జరిగింది. సో అతను ఒక సూత్రం కూడా ఇచ్చేసాడు. సెక్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ బై నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ఆటోజోమ్స్. సో నెంబర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్ నెంబర్ అడుగుతున్నాడు, నాట్ ద టైప్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ఆటోజోమ్స్. నెక్స్ట్ ఈ రెండు ఇష్యూస్తో పాటు అతను ఒక కొత్త పాయింట్ చెప్పాడు, నాన్ డిస్జంక్షన్ అంటున్నాడు. ఒకానొక సందర్భంలో ఈ క్రోమోసోమ్స్ అనేవి మియోసిస్ జరిగే క్రమంలో, ఐదర్ ఫస్ట్ మియోసిస్ కావచ్చు, సెకండ్ మియోసిస్ కావచ్చు, మియోసిస్ జరిగేటప్పుడు క్రోమోజోమ్స్ అనేవి ఈక్వల్గా డివైడ్ కానప్పుడు, దాన్నే నాన్ డిస్జంక్షన్ జరిగినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని కొత్త జీవులు ఏర్పడుతూ ఉంటాయి. దట్ ఈస్ క్రోమోజోమల్ అబ్రియేషన్స్ అని వస్తుంటాయి. అది ఎలాగంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్తో కంపేర్ చేసుకున్నట్టయితే 46 క్రోమోజోమ్స్ ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్స్లో మియోసిస్ జరిగి గ్యామెట్స్ ఏర్పడేటప్పుడు ఆ 46 కాస్త ఏమవుతుంది, 23గా ఈక్వల్గా డివైడ్ అవుతుంది. కానీ ఒకానొక సందర్భంలో ఒకవేళ ఆ యొక్క 46 ఈక్వల్గా డివైడ్ కాకుండా ఈ పక్క ఒక 24, ఈ పక్క 22 అంటే దాన్ని ఏమంటారంటే నాన్ డిస్జంక్షన్ అని అంటారు. అంటే ప్రాపర్గా డివైడ్ కాలేదు అని అర్థము. సో ఇక్కడ అతను ఈ యొక్క క్రాస్ బ్రిడ్జ్ చెప్పినటువంటి సైంటిస్టు అతను డ్రోసోఫిలా మీద అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఒకానొక సందర్భంలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు తీసుకున్నాడు. ఏంటది, ఆ యొక్క డ్రోసోఫిలాలో ఆటోజోమ్స్ అనేవి డిప్లాయిడ్ కండిషన్ కాబట్టి ఏ ఇచ్చాడు, క్రోమోజోమ్ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ 2 ఎక్స్ క్రోమోజోమ్ ఇచ్చాడు, అవునా. సో ఈ కండిషన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయితే ఒక ఆటోజోము ఒక సెక్స్ క్రోమోజోమ్, ఒక ఆటోజోము
ఒక సెక్స్ క్రోమోజోము జరగాలి. ఎప్పుడు? గ్యామెట్స్ ఏర్పడేటప్పుడు, గ్యామెట్స్ ఏర్పడే టైంలో. కానీ ఇక్కడ ఏమైందంట, ఉన్నట్టుండి కండిషన్ వేరుగా అయిపోయింది. ఏంటంటే ఆ కండిషను రెండు సెక్స్ క్రోమోజోమ్ ఒకవైపు వచ్చింది, ఇంకొక వైపు సెక్స్ క్రోమోజోము రాలేదు. ఇప్పుడు ఇలాంటి ఈ యొక్క కండిషన్లో దట్ ఈస్ ఇది ఫీమేల్లో జరిగింది. ఫీమేల్లో జరిగింది అంటే ఫీమేల్లో ఊజెన్సిస్ దట్ ఈస్ మియోసిస్ జరిగేటప్పుడు ఆటోజోమ్స్ ఏమో ఈక్వల్గా డివైడ్ అయినాయి, సెక్స్ క్రోమోజోమ్స్ ఈక్వల్గా డివైడ్ కాకుండా రెండు సెక్స్ క్రోమోజోమ్ ఈ పక్కే వచ్చేసింది, ఈ పక్క సెక్స్ క్రోమోజోమ్ రాలేదు. అలాంటి దాంతో ఒక నార్మల్ స్పెర్మ్స్ కలిస్తే ఇప్పుడు చూడండి, ఇది మేల్ ఏఎక్స్ ఏఏ XY కండిషను, ఇది డివైడ్ అయింది AX AY. ఇప్పుడు ఇలాంటి దాంతో కంబైన్ అవుతే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? ఇవి రెండు చూడండి, ఇవి రెండు కంబైన్ అయినాయి, AX O కండిషన్. X ఉంది కాబట్టి దీన్ని ఫీమేల్గా కన్సిడర్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇవి రెండు కలిస్తే దట్ ఈస్ AX Y కండిషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ Y ఉంటే కూడా అది మేల్ కాదంట, అది ఫీమేలే అంట. అది వై ఉన్నా కానీ అంటే సో అతని థియరీ ప్రకారము Y క్రోమోజోమ్ ఉన్నా కూడా అక్కడ రెండు X క్రోమోజోమ్స్ ఉన్నాయి కాబట్టి అది మేల్ కాదు. దీన్ని బట్టి Y హ్యాస్ నో కీ రోల్ ఇన్ ప్లేయింగ్ సెక్స్ ఆఫ్ ది ఇండివిజువల్. ఒకటైతే రెండో సిద్ధాంతము ఇక్కడ చూడండి, రెండు X లేకపోయినా ఒక X ఉన్నా కూడా అది ఫీమేల్గానే పరిగణిస్తున్నాడు మన యొక్క క్రాస్ బిచ్. ఇప్పుడు ఒకనొక సిచ్యువేషన్లో ట్రైప్లాయిడ్ ఫీమేల్ ఎలా ఏర్పడింది, దాని నుంచే డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఏర్పడింది. ఈ యొక్క ట్రైప్లాయిడ్ ఫీమేల్ ఎలా ఏర్పడింది అంటే AX కండిషను, ఇక్కడ AX AY గ్యామెట్స్, ఇది గ్యామెట్స్. ఇప్పుడు నాన్ డిక్షన్ అప్పుడు మామూలుగా ఏం జరగాలి, AX రావాలి. కానీ ఇక్కడ ఏమైపోయింది, సీన్లో మారిపోయింది, నాన్ డిస్టింక్షన్ జరిగింది. అంటే ఏంటంటే ఒక గ్యామెట్కి రెండు ఆటోజోమ్స్ ఒకవైపుకే వచ్చాయి, రెండు సెక్స్ క్రోమోజోమ్ ఒకవైపుకే వచ్చింది, ఇటు సైడు ఏమీ లేకుండా పోయింది. అలాంటి దాంతో మామూలుగా ఉన్నటువంటి ఈ యొక్క క్రోమోజోమ్ కలిసిందంటే ఏది, ఈ యొక్క AX కలిసిందంటే ఏమొస్తుంది, AAAXX వస్తుంది. అర్థం ఏంటంటే డిప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి ఒక ఫీమేల్ డ్రోసోఫిలాలో ఆటోజోమ్స్ అలోజోమ్స్ రెండు ఈక్వల్గా డివైడ్ కాకుండా ఒకే గ్యామెట్లోకి ఎంటర్ అయిపోయింది. అప్పుడు కండిషన్ ఏమైపోయింది, AA అంటే రెండు ఆటోజోమ్స్ అంటే ఏంటి, డిప్లాయిడ్ సెట్ ఆఫ్ ఆటోజోమ్స్, ఆ యొక్క రెండు సెక్స్ క్రోమోజోమ్ ఒకే గ్యామెట్లో ఉన్నాయి. అటువంటి దాంతో నార్మల్గా ఉన్నటువంటి ఒక స్పెర్మ్ సెల్ కంబైన్ అవుతే ఏమవుతుంది, మూడు ఆటోజోమ్లు, మూడు సెక్స్ క్రోమోజోమ్. దీన్ని ఏమంటారంటే ట్రైప్లాయిడ్ ఫీమేల్ అని అంటారు. ఈ యొక్క ట్రైప్లాయిడ్ ఫీమేల్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, అదే డిఫరెంట్ కాంబినేషన్తో క్యారియర్ టైపు వస్తుంది. డిఫరెంట్ కాంబినేషన్తో క్రోమోజోమ్స్ వస్తాయి. అది ఎలాగనేది ఇప్పుడు ఒకసారి మనము చూద్దాం. ఈ యొక్క ట్రైపాయిడ్ ఫీమేల్ మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క ట్రైపాయిడ్ ఫీమేల్ బేసిక్గా రెండు విధాలుగా మనం తీసుకోవచ్చు. కండిషన్ నెంబర్ 1 ఇక్కడ చూడండి, XXXని మనము రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు అంటే AX ఒక కండిషను, నెక్స్ట్ AX ఒక కండిషను, లేదా
ఎక్స్ కండిషన్ లేదా ఏ ఎక్స్ ఎక్స్. నాన్న మీకు ఎలా టోటల్ చేస్తే కూడా మనకి ఈ మూడు రావాలి. 3 ఆటోజోమ్స్ వచ్చాయి, 3 సెక్స్ క్రోమోజోమ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా 3 ఆటోజోమ్స్ 3 సెక్స్ క్రోమోజోమ్స్ వచ్చాయి. ఇలాంటిది ఒక నార్మల్ మేల్తో ఫర్టిలైజ్ జరిగితే ఏమి వస్తుంది? సింపుల్గా రాసుకుంటూ పోవడమే. ఇక్కడ చూడండి, AA, ఇక్కడ ఒక ఏ కంబైన్ చేసుకున్నాము. ఇక్కడ ఏముంది? ఎక్స్ ఎక్స్ ఎక్స్. మన రూల్స్ తెలుసు. సెక్స్ క్రోమోజోమ్ ఎన్ని ఉన్నాయి? 3. ఆటోజోమ్ సెట్స్ ఎన్ని ఉన్నాయి? 3. 3/3 1 ఫీమేల్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్, ఇక్కడ ఏ 2 ఏలు 1 ఏ కండిషన్, ఎక్స్ ఎక్స్ వై కండిషన్. సో నెంబర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ 2/3. అవునా? సో 2/3 అంటే అర్థం ఏంటి? 0.67. దీన్నే ఇంటర్సెక్స్ అని అంటారు. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి వద్దాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఏ ఎక్స్ ఎక్స్. సో చాలా ఈజీగా 2 ఎక్స్ క్రోమోజోములు 2 ఆటోజోమ్ సెట్స్ 2 = 1. ఇది ఫీమేల్. నెక్స్ట్ కండిషన్ ఇక్కడికి వద్దాం. అక్కడ ఆటోజోమ్ ఏ 1, ఇక్కడ 1 ఎక్స్ వై కండిషన్. అప్పుడు అర్థం ఏంటి? సెక్స్ క్రోమోజోమ్ ఎన్ని ఉన్నాయి? 1 ఎక్స్ క్రోమోజోమ్ ఉంది. వై కౌంట్ లేదు కదా, వై కౌంట్ లేదు. సో నెక్స్ట్ 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5. అతని ప్రకారం ఇది మేల్. నెక్స్ట్ సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే AA, ఇక్కడ ఉన్నటువంటి AA, అక్కడ పైన ఉన్నటువంటి ఏ, ఇది 3 రాసుకున్నాము. ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్. అంటే అర్థం ఏంటి? 2 ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నాయి, 2 బై ఆటోజోమ్స్ 3. సో 2/3 అంటే అర్థం ఏంటి? 1.5. 1.5 అంటే ఏంటి అర్థము? మెటా ఫీమేల్. ఎందుకంటే ఇక్కడ చూడండి, మెటా ఫీమేల్ అన్నా సూపర్ ఫీమేల్ అన్నా అంటే 1 కన్నా పైన ఉన్నట్టయితే దాన్ని మెటా ఫీమేల్ లేదా సూపర్ ఫీమేల్ అంటారు. 0.5 కన్నా తక్కువ ఉంటే దాన్ని మెటా మేల్ కానీ లేదా సూపర్ మేల్. మెటా మేల్, సూపర్ మేల్, సూపర్ ఫీమేల్ ఇవన్నీ కూడా స్టిరైలే. స్టిరైల్ అంటే ఏంటి? ఫ్రమ్ దీస్ ఆర్గానిజం దెర్ విల్ బి నో ప్రోజెనీ. అంటే ఈ జీవుల నుంచి సంతాన ఉత్పత్తి అనేది ఉండదు. దాన్నే స్టెరైల్ కండిషన్ అని అంటారు. సో ఇక్కడ ఏంటిది? మెటా ఫీమేల్. ఇప్పుడు నెక్స్ట్ కండిషన్కి వద్దాం. ఏ ఇక్కడ 3 ఏలు వచ్చేసినాయి, 1 ఎక్స్ 1 వై. ఇప్పుడు కండిషన్ ఏంటి? 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 0.3. 0.3 ఇప్పుడే మనం చెప్పుకున్నాము. మెటా మేల్ అంటే సూపర్ మేల్. ఇంకో కండిషన్ ఇప్పుడు వద్దాం. ఇక్కడ ఏముంది? ఏ ఎక్స్ 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 అంటే ఏంటి అర్థము? 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి, 3 ఎక్స్ క్రోమోజోమ్ బై 2 ఆటోజోమ్. 3/2 ఎంత? 3/2 1.5 ఏనా? 2/3 1.5 3/2 0.6 0.67 అంటే ఏమొస్తుంది? ఇన్ బిట్వీన్ ఇంటర్సెక్స్ వస్తుంది నాన్న. ఎందుకంటే 0.5 నుంచి 1 మధ్యలో ఉండే వాల్యూని ఇంటర్సెక్స్ అంటారు. 0.5 నుంచి 1 మధ్యలో వస్తే దాన్ని ఇంటర్సెక్స్ అంటారు.
నెక్స్ట్ ఇక్కడ ఏమొచ్చింది? మెటా ఫీమేల్. నెక్స్ట్ కండిషన్ ఏ ఎక్స్ వై అంటే ఏంటి? 2 సెక్స్ క్రోమోజోమ్ ఉంది, 2 ఆటోజోమ్ ఉంది, ఇక్కడ మళ్ళా 1 ఫీమేల్ వచ్చింది. సో ఇది క్రాస్ బ్రిడ్జ్ యొక్క రూల్ ప్రకారం ఏంటంటే వాల్యూ నెంబర్ 1 వస్తే ఫీమేల్ అని, వాల్యూ 0.5 వస్తే మేల్ అని, 1కి 0.5కి మధ్యలో వస్తే ఇంటర్సెక్స్ అని, 1 కన్నా ఎక్కువ వస్తే సూపర్ ఫీమేల్ అని లేదా మెటా ఫీమేల్ అని, 0.5 కన్నా తక్కువ వస్తే అది సూపర్ మేల్ కానీ మెటా మేల్ కానీ. ఇది క్రాస్ బ్రిడ్జెస్. సో క్రాస్ బ్రిడ్జెస్ థియరీ అర్థమైంది కదా. సో క్రాస్ బ్రిడ్జెస్ అతను సిద్ధాంతం ప్రకారము బైక్రోమోజోమ్కి వాల్యూ లేదు, ఎక్స్ ఆటోజోమ్స్ కూడా సెక్స్ ఆఫ్ ది ఇండివిజువల్ డిటర్మిన్ చేస్తుంది. గ్యామెట్స్ ఫార్మేషన్ జరిగేటప్పుడు మియోసిస్ జరిగే ప్రాసెస్లో ఈ యొక్క సెక్స్ క్రోమోజోమ్స్ ఈక్వల్గా డివైడ్ కాకపోతే వచ్చినటువంటి కొత్త క్యారియోటైప్ కాంబినేషన్స్ ఇది మనకి క్రాస్ బ్రిడ్జ్ థియరీ. అర్థమైందా? క్రాస్ బ్రిడ్జ్ థియరీ. నెక్స్ట్ హ్యాప్లోడిప్లాయిడ్ కండిషన్. హ్యాప్లోడైపోడి కండిషన్ ఇది మామూలుగా హనీ బీలో ఉంటుంది నాన్న. ఎందుకంటే జీవి ఒకటే, ఇక్కడ జీవి ఒకటే, కానీ క్రోమోజోమ్స్ యొక్క సంఖ్య ఆర్ యు కెన్ సే హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ కండిషను డిఫరెన్స్. ఎలాగంటే మేల్స్ అన్నీ కూడా హ్యాప్లాయిడ్ కండిషనే. హ్యాప్లాయిడ్ కండిషన్ అంటే ఏంటంటే ఫీమేల్లో 32 క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్స్కి వచ్చేకాడికి 16 క్రోమోజోమ్స్ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ కండిషన్. అంటే ఒకే జీవిలో ఒక హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది, ఒక డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. హ్యాప్లాయిడ్ కండిషన్ అంటే మేల్స్, డిప్లాయిడ్ కండిషన్ అయితే ఫీమేల్స్ కింద లెక్క వస్తుంది. ఇది హనీబీలో. మనకి హనీబీలో బేసిక్గా 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి క్వీన్ అని, నెక్స్ట్ ఏంటి వర్కరు, నెక్స్ట్ డ్రోన్. ఇక్కడ డ్రోన్ అంటే ఏంటంటే అది మేల్, ఇది ఫీమేలే, ఇది కూడా ఫీమేలే. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డ్యూరింగ్ రీప్రొడక్షన్ జరిగే టైంలో ఆ యొక్క హనీబీలో రాణి తేనెటీగా గ్యామెట్స్ని రిలీజ్ చేస్తుంది, దట్ ఈస్ ఎగ్స్ని రిలీజ్ చేస్తుంది. అది అక్కడ మియోసిస్ పద్ధతిలో రిలీజ్ చేస్తుంది. అంటే అర్థమైంది చూడండి, క్వీన్లో 32 క్రోమోజోమ్స్ ఉంటుంది. 32 క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు మియోసిస్ మెథడ్ ద్వారా ఏమవుతుంది? 16 క్రోమోజోమ్స్ వస్తుంది. ఇటు సైడ్ 16 క్రోమోజోమ్స్ ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంతేనా? అంతే కదా. రాణి తేనెటీగా వాటి యొక్క మియోసిస్ జరిగే ప్రాసెస్లో రీప్రొడక్షన్ జరిగే టైంలో వాటి యొక్క ఓవరీ నుంచి ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎగ్స్ ఎలాంటి కండిషన్లో ఉంటాయి? హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంటుంది, 16. వెరస్ మేల్స్లో ఆల్రెడీ వాటి బాడీలో ఉండేది ఎన్ని క్రోమోజోమ్ అంటే 16. వాటి క్రోమోజోమ్స్ ఉండేది 16. ఇప్పుడు మేల్స్ ఏం చేస్తాయంటే మైటాటిక్ డివిజన్ వల్ల 16 క్రోమోజోమ్స్ రిలీజ్ చేస్తాయి. 16 క్రోమోజోమ్స్ను రిలీజ్ చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఈ 16 క్రోమోజోమ్స్ మేల్స్వి ఇవి కలిస్తాయంటే ఏమవుతుంది? 32 వస్తుంది. అది ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్
జరుగుతుంది. అది ఏమిగా మారుతుందంట? ఫీమేల్గా మారుతుందంట. అయితే ఇక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు. ఇది ఏమిగా మారుతుందంట? ఆ 16 అలాగే పార్థెనోజెన్సిస్ మెథడ్ లాగా ఇక్కడ ఏమవుతుంది? ఒక మేల్ ఏర్పడుతుంది. అదే డ్రోన్ అంటారు. ఇజ్ ఇట్ రైట్? ఎందుకు ఈ హనీబీలో ఇంతటి కర్మ వచ్చింది? ఎందుకు వచ్చింది? ఇక్కడ ఈ యొక్క రాణి తేనెటీగ ఒక రోజుకు దాదాపు 1700 నుంచి 2000 గుడ్లు దాకా రిలీజ్ చేస్తుంది. రాణి తేనెటీగ ఒక్కసారి అలా దాని యొక్క గూడు నుంచి బయటకు దాదాపు 60 అడుగుల ఎత్తులో కానీ దూరంగా కానీ తిరుగుతుందంట. దాన్నే నప్షనల్ ఫ్లైట్ అంటారు. నప్షనల్ ఫ్లైట్ అంటే ఏం జరుగుతుంది అంటే, రాణి తేనెటీగ ఆ యొక్క తేనె పుట్టలోనే రాణి తేనెటీగకు ఒకే పని గుడ్లు పెట్టడము. దాని సైజు పెద్దది. దాదాపు 5 నుంచి 7 ఏళ్ళు బతికే జీవి ఏదైనా ఉందంటే అది రాణి తేనెటీగ. అవునా? ఈ యొక్క వర్కర్లు, హనీబీలు ఇవన్నీ కూడా 5 నుంచి 7 నెలలు మాత్రమే బతికే జీవులు. అది 7 ఏళ్ళు బతికే జీవులు. అవి ఏది? రాణి తేనెటీగ 7 ఏళ్ళు బతుకుతుంది. ఇవి కేవలం 5 నుంచి 7 ఏళ్ళు, 7 నెలలు. అవునా? మరి తక్కువగా వర్కర్స్ జీవిస్తూ ఉంటాయి. ఇక్కడ మెయిన్గా ఇక్కడ హనీబీలో డివిజన్ ఆఫ్ వర్కర్స్ ఉంటుంది. అంటే ఏంటంటే ఇక డివిజన్ ఆఫ్ లేబర్ అంటారు. అంటే ఏంటంటే రాణికి ఒక పని, గుడ్లు పెట్టే పని, జాతిని వృద్ధి చేసే పని. వాటి జాతిని వృద్ధి చేసే పని రాణి తేనెటీగకి. వర్కర్కి ఆ గుడ్లను సంరక్షించడము, తేనె పుట్టుని రక్షించుకోవడము, ఇది వర్కర్కి ఉన్నటువంటి పని. డ్రోన్స్కి ఒకే ఒక పని, రాణి తేనెటీగతో ప్రత్యుత్పత్తిలో పాల్గొంటాము. జస్ట్ టు రీప్రొడ్యూస్ విత్ క్వీన్. ఇది అక్కడ డివిజన్ ఆఫ్ లేబర్ అర్థమైంది కదా? మగ తేనెటీగకి ఒకే పని, రాణి తేనెటీగతో రీప్రొడక్షన్ జరపడం, అదొక్కటే పని దానికి. వర్కర్కి ఆ యొక్క తేనె పుట్టను రక్షించడము, తేనె సేకరించడము, రాయల్ జెల్లీని ఆ యొక్క రాణి తేనెటీగకి అందివ్వడం. మీరు అడగచ్చు, సార్ ఇక్కడ 2 కదా చెప్పారు, ఒకటి ఫీమేల్, మేల్ చెప్పారు, కానీ ఎక్కడ కూడా వర్కర్ కానీ క్వీన్ కానీ చెప్పలేదు కదా. మరి వర్కర్ క్వీన్ డిఫరెన్షియేషన్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరిగినటువంటి ఆ యొక్క జైగోట్, దట్ ఈస్ ఎగ్, స్పెర్ము ఎగ్ 2 కలిసింది. అవునా? 32 క్రోమోజోమ్తో ఒక ఫీమేల్ ఏర్పడింది. ఏ ఫీమేల్ అయితే రాయల్ జెల్లీతో ఆహారం తీసుకుంటుందో, ఆహారం ఇస్తుందో ఈ వర్కర్లో, అవి రాణి తేనెటీగ మార్పు చెందుతుంది. ఏవైతే రాయల్ జెల్లీతో ఆహారం ఇవ్వదో అవన్నీ కూడా స్టిరైల్ ఫీమేల్గా మారిపోతాయంట. ఆ స్టిరైల్ ఫీమేల్ని వర్కర్ అంటారు. అర్థమైందా? అంటే ఇక చూడండి, ఫీమేల్స్లోనే 32 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇక్కడ వర్కర్కి ప్లస్ ఆ యొక్క క్వీన్కి తేడా ఏంటంటే, 2 వాటి యొక్క లార్వల్ కండిషన్లో ఉన్నప్పుడు దేనికైతే రాయల్ జెల్లీ ఇవ్వబడుతుందో ఆ రాయల్ జెల్లీ తీసుకుంది రాణిగా మారుతుంది. ఏవైతే మా నార్మల్ అని తీసుకుంటుందో అవి వర్కర్గా మిగిలిపోతుంది. వర్కర్గా చెప్పాలనుకుంటే స్టిరైల్ ఫీమేల్గా మారిపోతుంది. ఇక్కడ అన్నిటికన్నా గమ్మత్తు ఏంటంటే, తేనెటీగ నిన్ను కుడుతుంది అంటే అర్థం ఏంటంటే అది వర్కర్ తేనెటీగ నిన్ను కుట్టిందని అర్థం. ఎందుకంటే ఈ యొక్క తేనె పుట్లో 3 ఉన్నాయని చెప్పాను. రాణి తేనెటీగ, వర్కర్ తేనెటీగ, డ్రోన్ తేనెటీగ అని చెప్పాను. రాణి తేనెటీగ కానీ లేదా మేల్, దట్ ఈస్ డ్రోన్, నిన్ను కుట్టదు.
కుట్టేదంతా ఆడ తేనెటీగ మాత్రమే. ఇక్కడ మగ తేనెటీగ నిన్ను కుట్టదు. కుట్టేదంతా కూడా ఆడ తేనెటీగ మాత్రమే కుడుతుంది. ఎందుకంటే ఆ ఆడ తేనెటీగకి వర్కర్ అని ఒక బిరుదు ఇచ్చారు. ఆ వర్కర్ అనే బిరుదులో భాగంలో ఒకటి తేనె సేకరించి పుట్టకు అంది ఇవ్వడము, రెండు ఆ యొక్క పుట్టని గార్డ్ లాగా, సెక్యూరిటీ గార్డ్ లాగా రక్షించడము దాని యొక్క మెయిన్ పని. ఇప్పుడు మరి మగ తేనెటీగ పరిస్థితి ఏంటి? ఇది ఏం చేస్తుంది? ఒకవేళ ఎద్దులాగా, దున్నుపోతులాగా అది ఏంటి, ఒట్టి రీప్రొడక్షన్లో మాత్రమే పాల్గొంటుందా? దానికి ఎందుకు అంతటి ప్రయారిటీ ఇచ్చారు హనీబీస్లు అంటే దానికి ఒకటే ఆన్సర్. ఈ రెండు అయినా స్వార్థం ఉందేమో కానీ మా మగ తేనెటీగ స్వార్థం లేనటువంటి జీవి. ఎలాగంటే మగ తేనెటీగ ఆ యొక్క రాణి తేనెటీగతో రీప్రొడక్షన్ జరిగిన తర్వాత అది ఇంకా బతకదు, చనిపోతుంది, కంపల్సరిగా చనిపోతుంది. ఎందుకంటే మగ తేనెటీగ యొక్క రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఎండోఫాల్సియం అంటారు. ఆ యొక్క భాగం అంతా కూడా ఫీమేల్ జీవిలోకి వెళ్ళిపోతుంది. అది రక్తం చింది చచ్చిపోతుంది ఒకటి. లేదా ఒకవేళ అలా కాకుండా బతికి వచ్చే పరిస్థితిలో ఉంటే మరి మన యొక్క లేడీ తేనెటీగ అంటే మన వర్కర్ తేనెటీగ నీ పని పూర్తి అయిపోయింది, ఇక నువ్వు ఈ యొక్క తేనె పుట్టులోకి రావడానికి అవకాశము లేదు. ఎందుకంటే భవిష్యత్తులో నీకు ఇంకా రాణి తేనెటీగతో ఉపయోగం లేదు. కారణం ఏంటంటే ఈ యొక్క డ్రోన్ రాణి తీగ ఉంది కదా, మగ తేనెటీగ, దాని యొక్క మగ ప్రత్యుత్పత్తి భాగాలు మొత్తం ఆ యొక్క రాణి తేనెటీగలోకి చిగలకపోయింది. ఇది సపరేట్ అయిపోయింది. ఇది బతికినా కూడా ఇంకా ఆ యొక్క తేనె పుట్టుకి లాభం లేదు. కాబట్టి ఆ యొక్క వర్కర్ అంటే ఆడ తేనెటీగలు ఇంతటి సాక్రిఫైస్ చేసినటువంటి దాన్ని కూడా అవి అలో చేయవు. ఆ మగ తేనెటీగలు డై డ్యూ టు స్టార్వేషన్, ఆకలితో చచ్చిపోతాయంట. అంతవరకు ఆ మగ తేనెటీగలకు బ్రెడ్, బటరు, జాము అన్నీ ఇచ్చినటువంటి అదే ఆడ తేనెటీగ ఆ తర్వాత ఒక్కసారి పని అయిపోయిన తర్వాత వాటిని లోపలికి కూడా చేర్చదు, ఆహారాన్ని కూడా అందించదు. అది వర్కర్ చేసే మెయిన్ పని. ఇక్కడ ఇంకొక పాయింట్, రాణి తేనెటీగ 5 నుంచి 7 ఏళ్ళు బతుకుతుందన్నాం. ఆ రాణి తేనెటీగ నుంచి ఫెరమోన్స్ అనే కెమికల్స్ వస్తాయంట. ఫెరమోన్స్ ఈ ఫెరమోన్స్ వచ్చేంత వరకు దాని చుట్టూ ఎన్ని ఆడ తేనెటీగలు ఉన్నా అవన్నీ ఏమిగా మారిపోతాయంట, స్టెరైల్గా మారిపోతాయంట. అంటే ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పనులుగానే మారిపోతారు. ఎవరు కూడా మంత్రులుగాను లేదా సహా రాజుగా కూడా ఉండరంట. కారణం ఏంటంటే ది క్వీన్ హనీబీ విల్ ప్రొడ్యూస్ ఫెరమోన్స్. దీస్ ఫెరమోన్స్ మేక్ వర్కర్ హనీబీ స్టెరైల్. ఒక కండిషన్ అయితే, రెండో కండిషన్ ఇంకొకటి. ఇప్పుడు వర్కర్లకి అర్థమైపోయింది ఇక్కడ ఉన్నటువంటి రాణి తేనెటీగ గుడ్లు పెట్టడం తగ్గిపోయింది, ఇది ముసలిది అయిపోయింది, ఇది ఇంకా పనికిరాదు అన్నప్పుడు దాన్ని ఏం చేస్తాయంటే దాన్ని తోసేసి కొత్తగా వాటిల్లోనే, వర్కర్ అంటే ఏంటి, ఫిమేల్ కదా, ఒక ఫిమేల్ని అవే సెలెక్ట్ చేసుకుంటాయి. ఆ ఫిమేల్ కావాల్సినటువంటి ఎక్స్ట్రా రాయల్ జెల్లీని ఇచ్చి దాన్ని రాణిగా మార్చుకుంటాయి. ఒకసారి రాణిగా మార్చుకున్న తర్వాత ఆ రాణి ఏం చేస్తుందంటే గుడ్లు పెట్టాలంటే ఏం కావాలి, ముందుగా మగ తేనెటీగల యొక్క సహకారం కావాలి. దాన్నే నప్షనల్ ప్లేట్ అంటే మగ తేనెటీగ పుట్ట నుంచి, అంటే ఆ యొక్క తేనె పుట్ట నుంచి ఎక్కడో దూరంగా గాలిలో అలా ఆ యొక్క రాణి తేనెటీగ ఎందుకు దూరంగా పోతుందంటే అక్కడున్నటువంటి మగ తేనెటీగలు ఆ రాణికి నచ్చదంట. కాబట్టి ఆ రాణి తేనెటీగ ఏం చేస్తుందంట, దాని పుట్ట ఉన్న చోట కాకుండా కొంచెం దూరంగా పోయి వేరే పుట్టలో ఉండే మగ తేనెటీగలతో రీప్రొడక్షన్లో పాల్గొంటుంటుందంట.
వాటితో పాల్గొని దాదాపు ఒక్క రాణి తేనెటీగ 15 నుంచి 20 మగ తేనెటీగలతో రీప్రొడక్షన్లో పాల్గొని వాటిలో నుంచి సేకరించినటువంటి స్పెర్మ్స్ని కలెక్ట్ చేసుకుంటుందంట. ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత రాణి తేనెటీగ ఒకసారి కదా అవుటింగ్ పోయింది, మరొకసారి పోదు. అలాంటప్పుడు రాణి తేనెటీగ లోపల తక్కువగా ఉంటుంది, ఏముంటుంది? స్పెర్మ్స్ ఉంటుంది. ఎగ్స్ ఏమో ఎక్కువ ఉంటుంది, తినే కొద్దీ ఎగ్స్ కడుపులో ఉత్పత్తి అవుతుంటుంది, కానీ ఆ యొక్క స్పెర్మ్స్ తక్కువగా ఉంటుంది. సో అలా తక్కువగా రావడం వల్ల అక్కడ మనకేమైపోతుంది? ఫర్టిలైజ్డ్ ఎగ్స్, అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్గా మనకి డిఫరెన్షియేషను వస్తుంది. అక్కడ మేల్ ఫీమేల్ అనేది ఏర్పడడానికి కారణము. అర్థమైందనే? ఇజ్ ఇట్? సో హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ హనీబీ ఏంటి? ఇంకొకటి, సర్వసాధారణంగా మనిషిలో నాకు లేదా మీకైనా కానీ సగం క్రోమోజోమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఫాదర్ నుంచి అంటాము, సగం ఎక్కడి నుంచి వచ్చిందంటే మదర్ అని చెప్తాము. తేనెటీగలు ఆ మార్గం చెప్పరు. ఎందుకంటే తేనెటీగలో మగ తేనెటీగలో ఉండే 16 స్పెర్మ్స్ నేరుగా ఎక్కడికి వస్తుంది? ఫర్టిలైజ్ గుడ్డుకు పోతుంది, అంటే ఫీమేల్. నన్ను ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే తేనెటీగలో డాడీలు లేరు, కొడుకులు లేరు, కానీ తాతలు ఉన్నారు, మనవలు ఉన్నారు. అది ఎలా? తేనెటీగలో దేర్ ఇస్ నో డాడీ, దేర్ ఇస్ నో సన్, బట్ ఓన్లీ గ్రాండ్ పప్పా అండ్ గ్రాండ్ సన్. ఎందుకంటే ఇక్కడ చూడండి, డయాగ్రామ్ వేస్తాను. ఇక్కడ చూడండి అన్న, ఫీమేల్ ఏం చేసింది? ఇటు ఒక 16 గుడ్లు, ఇటు ఒక 16 క్రోమోజోమ్స్, అంటే ఇక్కడ ఒక 16 క్రోమోజోమ్స్, ఇక్కడ ఒక 16 క్రోమోజోమ్స్. ఇక్కడ ఏం చేసింది? ఈ మేల్ ఏం చేస్తుంది? 16 క్రోమోజోమ్స్ రిలీజ్ చేసింది, 16 క్రోమోజోమ్స్. ఇప్పుడు ఇవి రెండు ఏమవుతాయి? కలిస్తే ఏమవుతుంది? 32 క్రోమోజోమ్స్ అవుతుంది. అదేమవుతుంది? ఫర్టిలైజ్డ్ అవుతుంది. ఫర్టిలైజ్డ్ ఎగ్ అవుతుంది. అదేమవుతుంది? మేల్ అవుతుంది, ఫీమేల్ అవుతుంది. అవునా కదా? అవునా? ఫీమేల్ ఎగ్స్ రిలీజ్ చేసే మియోసిస్ ప్రక్రియ ద్వారా 16 ఈ పక్క 16 ఈ పక్క, అంటే మొత్తం 32 క్రోమోజోమ్స్ ఉంటుంది, కానీ దీంట్లో ఉండేది 16 కదా. సో ఈ 16 ఏమవుతుంది? ఈ 16తో కలిసి 32 అవుతుంది, ఫీమేల్ అవుతుంది. నెక్స్ట్ ఇది దేంతో కలుస్తుంది? అక్కడ స్పెర్మే లేదు, ఇది ఏమిగా మారిపోతుంది? అన్ఫర్టిలైజ్డ్ ఎగ్గా మారిపోయి ఏమవుతుంది? మేల్గా అవుతుంది. అవునా? సో ఇది డాడీ, ఇది మమ్మీ. డాటర్కి అయితే డాడీ ఉంది, కానీ దీనికి డాడీ లేదు. ఎందుకో? ఈ 16 ఈ ఫీమేల్ క్యాన్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి మనం తీసుకోవాలి? వేరొక డాడీ పట్టుకోవాలి. అవునా? వేరొక డాడీ పట్టుకోవాలి. ఆ డాడీలో వచ్చినటువంటి 16 క్రోమోజోమ్స్ వేరొక మమ్మీ ఉంది కదా, వేరొక మమ్మీలో ఉండే 16 ఇవి రెండు కలిస్తే ఆ ఫీమేల్ ఏర్పడింది, అంతే కదా? ఒక ఫర్టిలైజ్డ్ ఫీమేల్ ఏర్పడాలంటే ఏం కావాలి? ఇది ఖచ్చితంగా ఒక మేల్ అని 16 క్రోమోజోమ్లు ఈ పక్క మమ్మీ 16 కలిస్తే కదా ఈ ఫీమేల్ ఏర్పడింది. ఈ ఫీమేల్ నుంచి వచ్చింది 16. అంటే ఇక్కడ ఈ యొక్క మనవడికి తాత వీడు, కానీ డాడీ మాత్రం కాదు. అంటే అర్థమైందినా? ఇది ఫీమేల్, ఇది మేల్. 16 వచ్చి ఫీమేల్ అయిపోయింది, అన్ఫర్టిలైజ్డ్ అలాగే మేల్ అయిపోయింది. మరి ఈ ఫీమేల్ ఏర్పడింది ఎట్లా? వేరొక మేల్ నుంచి ఇట్లా. అవునా? వేరొక హనీబీ, మేల్ హనీబీ, ఫీమేల్ హనీబీ, ఇవి రెండు కలిస్తే ఫీమేల్ ఏర్పడింది. లేదు, మనం దీని నుంచి ఇంకోటి తీసుకుంటాం. ఇప్పుడు ఫీమేల్ తీసుకుంటాం, దీంట్లో నుంచి 16, ఈ పక్క 16, ఇక్కడ మేల్ తీసుకుంటాము, ఇక్కడ 16 వచ్చింది. ఈ 16 కలిస్తే ఫీమేల్ అయింది, అంటే మనోడు ఇక్కడ వచ్చాడు. అవునా? అంటే ఇది ఒక రకం నాన్న. ఇంకొక రకము 3/4 1/4 అని లెక్క. 3/4 అంటే ఏంటంటే ఫీమేల్లో హాఫ్
హాఫ్గా డివైడ్ అవుతుంది, అంతేనా? అంటే ఏంటి, 32 కాస్త సగం ఇది సగం అది, అవునా? హాఫ్ హాఫ్ అయింది. అదే మేల్స్లో అయితే లేదు మొత్తం వచ్చేసింది, అవునా? మొత్తము వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఏమైపోతుంది, 3/4 వచ్చేస్తుంది. అక్కడ కూడా హాఫ్ హాఫ్ ఉంది కదా, హాఫ్ హాఫ్ ఉంటుంది. ఆ హాఫ్ హాఫ్ రెండు కలిసి ఈ 1/2తో కలిసి 3/4గా మారిపోతుంది, అంతే కదా నాన్న? ఎలాగా చూడండి అన్న, 1/2 1/2 1/2 1/2 ఉంది కదా. ఫీమేల్లో 16, ఇది 16. అదే మేల్స్లో ఇక్కడ 16 అంటే మేల్స్లో ఒక 16 లేదు, అవునా? సో దాన్ని మనం ఏం చేయొచ్చు, 2/2 అనొచ్చు. ఇవి రెండు కలిస్తే 3/4 వచ్చేస్తుందా? సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ఇది 1/2 లేదా 4 వస్తుంది. అర్థమైంది నాన్న? గమ్మత్తుగా ఉండలే? ఇజ్ ఇట్ రైట్? చూసారా తేనెటీగలో ఎంతటి ఒక కోఆర్డినేషన్ ఉంది, అవునా? ఇజ్ ఇట్ రైట్? సో దీంట్లో ఏమైనా డౌట్ అయినా ఉందేనా? దీన్నే హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ కండిషన్ అంటే ఒకే జీవిలో హ్యాప్లాయిడ్ కండిషన్ ఉంటుంది, డిప్లాయిడ్ కండిషన్ ఉంటుంది. దాన్నే మనం హ్యాప్లాయిడ్ డిప్లాయిడ్ కండిషన్. కారణం ఏంటంటే ఫీమేల్స్ అన్నీ కూడా ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి వచ్చాయి కాబట్టి దాన్ని డిప్లాయిడ్ కండిషన్ అంటాము. మేల్స్ అన్నీ కూడా అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ నుంచి వచ్చాయి కాబట్టి దాన్ని హ్యాప్లాయిడ్ కండిషన్ అని అంటాము. సో ఫర్టిలైజ్డ్ ఎగ్ ఫీమేల్ అంటాం, కానీ ఆ ఫీమేల్ క్వీన్గాను వర్కర్గా మారేది కేవలము ఫిజికల్గా వాటికి ఇచ్చేటటువంటి రాయల్ జెల్లీ బేస్ పైన ఉంటుంది. సో ఏ ఫీమేల్కి అయితే రాయల్ జెల్లీ ఇస్తారో అది రాణిగా మారుతుంది, మిగతావన్నీ కూడా స్టిరైల్ ఫీమేల్గా మారిపోతుంది. ఇజ్ ఇట్ రైట్? అర్థమైంది నాన్న? సో మళ్ళా తేనెటీగలకు డాడీలు ఉండరు, కొడుకులు ఉండరు, కానీ తాతలు ఉంటారు, మనవులు ఉంటారు. ఇది అక్కడ తేనెటీగలు ఉన్నటువంటి సెక్స్ డిటర్మినేషన్. అర్థమైందా? థ్యాంక్ యూ.